13 రౌండ్లు అత్యల్పంగా చూసుకున్నట్టయితే 175 నియోజకవర్గాల్లో 13 రౌండ్ల నుంచి అత్యధికంగా చూస్తే 26 రౌండ్ల వరకు కూడా కౌంటింగ్ అనేది జరుగుతుంది. సో కొన్ని చోట్ల మినహాయిస్తే మధ్యాహ్నానికి ఒక పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. 155 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి పరిగెడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం. ఆల్రెడీ గెలుపు దిశగా కూటమి పరుగు పెడుతూ ఉండటంతో టీడీపీ కార్యకర్తలు శ్రేణులు, కూటమి కార్యకర్తలు శ్రేణులు అంతా కూడా విజయోత్సవ సంబరాల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థులు పూర్తి ఆధిక్యతను కనపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే కనిపిస్తోంది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా గెలుపుబాటులో పయనిస్తున్నట్టుగా చెప్తున్నారు. కూటమి ఏదైతే ఉందో కూటమి అభ్యర్థులంతా కూడా ముందు అంజలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. టీడీపీ కార్యకర్తల విజయోత్సవాల్లో మనం చూస్తున్నాం. విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా ముందంజలో కూటమి దూసుకుపోతోంది. మరొక వైపు లోక్సభ అప్డేట్ మనం చూద్దాం. లోక్సభ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి అప్డేట్ చూసినట్టయితే 543 స్థానాలకు సంబంధించి అప్డేట్ మనం చూస్తున్నాం. 293 స్థానాల్లో ఎన్డీఏ కూటమి మెజార్టీ దిశగా ఉంది. అలాగే ఇండియా కూటమి 224 స్థానాల్లో మెజార్టీలో దూసుకుపోతోంది. ఇక అదర్స్ చూసినట్టయితే 26 స్థానాల్లో మెజార్టీ కనపరుస్తున్నారు.